హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే, మన మేడ పైన పెట్టుకున్న కుండీలవి చూపిస్తానండి. మనకేంటంటే మట్టి కుండీలు, లేదంటే ప్లాస్టిక్ కుండీలే కదండీ! ఇలాంటి థర్మాకోల్ బాక్స్‌ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నాకు అమ్మ వాళ్ళు ఊరు నుంచి పాలని, ఫిష్ అని అవి పంపించేవారు. ఇంకా వాటినైతే మళ్ళీ మనం వెనక్కి పంపించడం కష్టం కదా! అవి నేనైతే ఇలా యూజ్ చేసుకున్నానండి. ఇవి నేను పెట్టి 3 ఇయర్స్ అలా అవుతుంది. చాలా బాగా వచ్చినియండి. ఏమి పాడవలేదు మరి. తర్వాత ఇవేంటంటే మనకి వర్షాలు వచ్చే ముందు నేను తీశానండి ఇది వీడియో. ఏంటంటే ముందుగా మనం అప్పటికే వేసిన మొక్కలన్నీ మనకి కొండెక్కిపోయి తర్వాత పిచ్చిగడ్డ అది వచ్చేసి ఉంటుంది కదా! అవన్నీ తీసేసుకొని చక్కగా అందులో మళ్ళీ మనం మంచిగా ఎరువది యేసుకొని మనం ఏ విత్తనాలు పెట్టుకుంటున్నామో ఆ విత్తనాలు మళ్ళీ పెట్టుకుంటే మొక్కలు చక్కగా వస్తాయండి. అవి వచ్చినయి కాయలు కూడా వస్తున్నాయి. ఆ వీడియో అనేది మీకు తర్వాత నేను అప్‌లోడ్ చేస్తాను. ఇది అంతకుముందు వీడియో అండి. ఇక్కడ ఏంటంటే మన వ్యూ చూస్తారా? దీని పైన నుంచి మనకి వ్యూ చూస్తే చాలా బావుంటదండి. ఇదంతా డాబా పైన కదా! ఇక ఇదిగోండి ఇదొచ్చేసరికి విరజాజి చెట్టు. విరజాజి అసలు ఎండాకాలం వస్తాయి కదండీ! ఒక 3, 4 మంత్స్ అయితే చక్కగా వస్తాయండి పువ్వులు. తర్వాత నుంచి మళ్ళీ మొగ్గగా ఉంటుంది. ఇక ఇదొచ్చేసరికి కింద మామిడి చెట్టు, నేరేడు పళ్ళ చెట్టు, సపోటా, ఇక ఇదొచ్చేసరికి వేప చెట్టండి. చక్కగా ఉంటుంది. ఉగాదికి అసలు పూతది వచ్చేసి మంచి స్మెల్ తోటి చెట్టది చాలా పెద్దగా అయిపోయిందండి. ఇక దాని మూలాన్ని అందులోని వెనకమాల ఇంకొక వేప చెట్టు ఉంటుంది. ముందొకటి, వెనకొకటి మన ఇంటికి. ఇక ఇవి 2 పూత, ఆ గాలి ఎంత బావుంటుందోనండి. 24 అవర్స్ మనకి ఆక్సిజన్ ఇచ్చే ఈ వేప చెట్లు గాని, తులసి తర్వాత వచ్చేసరికి మారేడు ఇలాంటివన్నీ కూడా చాలా మంచిదండి. చుట్టూ మన ఇంటి పక్కల వేసుకోవడం వల్ల అటు నుంచి వచ్చే గాలి కూడా చాలా మంచిదండి మనకి. ఇక మా ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటదండి. ఎందుకు చుట్టుపక్కల ఏమి పెద్దగా ఇల్లులైతే ఉండవండి. ఓపెన్ ఖాళీ ఫ్లాట్‌లో ఈ పక్కది పార్క్ అండి మనకి. ఇక ఈ ఓపెన్ ఫ్లాట్‌లో మన ఒక్క ఇల్లే ఉంటుంది. అందుకని చుట్టూ గ్రీనరీ, ఓపెన్‌గా గాలి, వెలుతురు చాలా బావుంటుంది. ఇక దీని పైనుంచి చూసారు కదా! మన గార్డెను. ఇక జామ చెట్టు కానించి సీతాఫలాలు, తర్వాత పనస చెట్టు, సపోటా, మామిడి, ఉసిరి అన్నీనండి. ఇంకా కరివేపాకు చెట్టు అన్నీ కనబడతాయి ఇక్కడి నుంచి. ఇక చాలా బావుంటదండి. వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇక చిన్న చిన్న చినుకులైతే వస్తున్నాయి. ఇక తుపర కింద ముసురు పట్టిందండి. ఈ టైంలో గనక చక్కగా మొక్కల పని చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మట్టి అది నాని ఉంటుంది కదా! చాలా బావుంటుంది మొక్కలు వేసుకోవడానికి. అందరికీ తెలిసిందే గదండీ! ఇక ఇక్కడి నుంచయితే నేను మన వాక్కాయ చెట్టు చూపిస్తాను చూడండి. వాక్కాయ చెట్టయితే పింక్ కలర్ పళ్ళు కూడా మనకి ఎంత క్లియర్‌గా కనబడుతున్నాయి చూడండి. కాయలు పింకు, వైటు, రెడ్డు ఎన్ని కలర్స్‌లో ఉంటుందోనండి ఈ వాక్కాయ చెట్టయితే. ఇక ఈరోజు మనం చేసుకునే ఐటెమ్ ఏంటంటే దిబ్బ రొట్టండి. దిబ్బ రొట్టె అంటారా? మినపట్టు అంటారా? ఇక మా అత్తయ్య గారు నా పెళ్ళైన కొత్తలో చేసేవారండి మినపట్టు. అదైతే చూపిస్తానండి. ఆవిడైతే చక్కగా రుబ్బురోల్లో రుబ్బేవారండి. గ్రైండర్లు, మిక్సీలు అనేవి ఆ టైంలో లేవు. నా పెళ్ళైన కొత్తలో అవి ఏంటంటే చక్కగా రుబ్బురోల్లో రుబ్బేవారు. శనగపప్పు చట్నీ, తర్వాత పల్లీల చట్నీ అవన్నీ కూడా రుబ్బురోల్లోనే రుబ్బేవారండి. ఇక చాలా టేస్టీగా ఉండేదిలెండి ఆ పచ్చళ్ళు అవిని. ఇగోండి ఇక నేనైతే గ్రైండర్‌లోను మినపట్టు వేయడానికి ముందైతే పప్పయితే నానబెట్టుకొని రుబ్బాను. ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక గ్లాస్ పప్పుకి మనకి ఎంత ఉరుమైనా కూడాను దానికి ఒక గ్లాసున్నర రవ్వండి. రవ్వ నానబెట్టుకొని చక్కగా అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకొని కలిపి అప్పటికప్పుడండి నైట్ నానబెట్టేవారు. పొద్దున్న చక్కగా వేసేవారు. ఇదంటే గుండు పప్పు గాని, లేదంటే మనకి పొట్టు మినపప్పు ఉండేది కదండీ! ఆ పొట్టు మినపప్పునే వేసుకునేవాళ్ళమండి అప్పుడు. అత్తయ్య కూడా అదే వాడేవారు. చాలా టేస్టీగా ఉండేదండి. ఇక ఇదొచ్చేసరికి ఏంటంటే ఇలా చక్కగా అప్పటికప్పుడు వేసుకుంటేనండి ఇలా రుబ్బుకొని మినపట్టు అందులోని ఇదిగోండి ఈ మాత్రం మందంగా, ఆ మాత్రం నూనె నేనైతే ఇప్పుడు అంత వేయను గానండి. అత్తయ్యకి ఆ మాత్రం నూనె వేస్తేనే మినపట్టు టేస్టీగా చక్కగా కాలిందనేవారండి. చూసారు కదా! ఎంత వచ్చిందో. అందులోను నేనైతే స్టీల్‌ది కొన్నానండి. చాలా బావుంది. ఆమ్లెట్ గురించయితే తీసుకున్నాను. అది దీనికి కూడా యూజ్ అవుతుంది. ఈ పెనమొచ్చేసరికి. ఇక ఇదిగోండి ఇంత లావుగా మంచి కలర్ తోటి ఇలాగ అంత నూనేసి చుట్టూ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటదండి మినపట్టయితే. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బావుంటదండి. దీని టేస్ట్ అనేసరికి. ఊరే కొద్దీ ఏంటంటే కొంచెం పులుపుదనం వస్తుంది. అది వేరేగా కొంచెం టేస్ట్ మారుతుంది. ఇక దీనిపైన మా చెల్లి వాళ్ళు తీసుకొచ్చిన తేనె పానకమండి.
బెల్లం పాకం రావులపాలెం నుంచి తీసుకొచ్చారు, మీకు వీడియోలో అప్లోడ్ చేశాను కదా అది. దీని కాంబినేషన్ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ చట్నీలు అక్కర్లేదు. ఆ కరకరలాడుతూ తర్వాత కారం కారంగా కొంచెం పచ్చిమిరపకాయలు తగులుతూ ఇక ఈ తీయగా ఈ బెల్లం పాకంతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు అయితే వస్తాను. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి మినపట్టు. ఓకేనండి, ఉంటానండి మరి.